అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను స్పెషల్గా కోకోనట్ గులాబ్ జామ్స్ని ఇంట్లోనే చక్కగా ప్రిపరేషన్ చేసుకునేలాగా నేను వీడియో అనేది చూపించిపోతున్నాను. అయితే ముందుగా నేను ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. కాస్తంత వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను కొబ్బరిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకుంటున్నానండి. నేను కొబ్బరి పాలను కొబ్బరి పాలని ఇలాగ గట్టిగా పిండుకుంటున్నానండి. ఒక కప్పున్నర వరకు వస్తే సరిపోతుంది కొబ్బరి పాలు అనేది. కొబ్బరి పాలను ఒక గిన్నెలో ఇలా తీసుకుంటున్నాను. బాగా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తురుముని తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 ఇలాచీ వేసుకొని మరిగించుకుంటున్నాను. పాకం అంటూ రావాల్సిన అవసరం లేదండి. ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. చిన్న మంట మీదే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల వరకు నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. చిన్న మంట మీదే ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. గోధుమ పిండి బదులుగా మీరు మైదాను కూడా తీసుకోవచ్చు. కానీ గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను గోధుమ పిండి మాత్రమే తీసుకుంటున్నానండి. ఇలాగా ఒక 5 నిమిషాల వరకు పిండి రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఇందులోకి ఒక కప్పున్నర కొబ్బరి పాలను పక్కన పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసుకుంటున్నానండి. బాగా కలుపుకుంటున్నానండి. బాగా దగ్గరికి అయ్యే వరకు ఇలా కలుపుకుంటున్నాను. సో అంతా ఇలా రావాలన్నమాట. మీకు చూపించే విధంగా పిండి అంతా ఇలా కరెక్ట్గా రావాలండి. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఒక ప్లేట్లో వేసుకున్నాక బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడరు, 1/2 స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను. వేసుకొని ఇలాగా బాగా కలుపుకుంటున్నానండి. మొత్తం పిండంతా లోపల కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత నేను చేతులకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలాగా ఉండలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అన్నిటిని ఇలా రెడీ చేసేసుకుంటున్నానండి. రెడీ అయిపోయినాయి కదా. ఈలోపు ఒక కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత లో టు మీడియం ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఉండలన్నీ లో టు మీడియం ఫ్లై మీదే నేను ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ అనేది చేంజ్ అయింది కదా, చూసారా? అచ్చం గులాబ్ జామ్ లాగే ఉన్నాయి కదా. సో వీటన్నిటిని నేను ఒక ప్లేట్లో తీసేసుకొని ఈ బెల్లం పాకంలో వేసేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 అవర్స్ తర్వాత నేను మీకు తిప్పి చూపిస్తున్నాను చూడండి. నేను ఒకటి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉంది, చూసారా? లోపల చాలా జ్యూసీగా ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది. ఈ రెసిపీని మనం ఎక్కువగా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా ఫెస్టివల్ టైం అప్పుడు కూడా తప్పకుండా మనము ట్రై చేయొచ్చు. అంతేకాదు ఇంకా నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.